ముందు స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ ఎ లైన్ ఇస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ అదర్ టూ సైడ్స్ ఇన్ ఎ డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ కి ప్యారలల్ గా మనం ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మిగిలిన రెండు లైన్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ ప్యారలల్ లైన్ మిగిలిన టూ సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని మీనింగ్. ఇక్కడ ప్రపోర్షనల్ అన్నా రేషియో అన్నా డివైడ్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. డిఈ అనే లైన్ బీసీ కి ప్యారలల్ గా వెళ్ళింది అని అనుకుంటే, అండ్ ఆ లైన్ ఏబిని ఏసీని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ లైన్ ఏబి ఏసీని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబి సైడ్ 6 సెంటీమీటర్స్ అనుకుందాం, ఏసీ సైడ్ 9 సెంటీమీటర్స్ అనుకుందాం. డిఈ ఏబిని 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ గా డివైడ్ చేస్తే అదే డిఈ ఖచ్చితంగా ఏసీని 6 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు రేషియోస్ ను అబ్జర్వ్ చేద్దాం. ఏబిలో ఏడి 4 సెంటీమీటర్స్ కదా, డిబి 2 సెంటీమీటర్స్ అయితే ఈ రేషియోని తీసుకుంటే ఏడి బై డిబి ఎంత వస్తుంది? 4/2. క్యాన్సిల్ చేస్తే 2/1 రేషియో. అండ్ ఏసీని కూడా ఏఈ 6 సెంటీమీటర్స్ అండ్ ఈసీ 3 సెంటీమీటర్స్ అయితే దీని రేషియో తీసుకుంటే ఏఈ బై ఈసీ ఈక్వల్ టు 6/3. అది కూడా 2/1 రేషియోనేగా. అంటే ఇప్పుడు బీసీకి డిఈ ప్యారల్ గా వెళ్తే ఈ రెండు రేషియోలు ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లేగా. అంటే ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ ని ప్యారలల్ గా గీస్తే మిగిలిన టూ సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ని దీనికి ప్యారలల్ గానే ఉంచి పైకి గాని కిందకి గాని జరిపితే ఈ రెండు ఈక్వల్ రేషియోలోనే ఉంటాయి. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఖచ్చితంగా వస్తుంది.